విక్కీ అయితే పద్మావతిని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి వాళ్ళ అమ్మ అయితే పద్మావతిని కౌగిలించుకొని నువ్వు బాగానే ఉన్నావు కదమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే బాగానే ఉన్నామమ్మా మేము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే విక్కీ నిన్ను కిడ్నాప్ చేసింది ఎవర్రా, అంత అవసరం ఎవరికి ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి వాళ్ళ అక్క కూడా అయినా సారు కిడ్నాప్ అయ్యారన్న విషయం నీకు ఎలా తెలుసు, నువ్వు అక్కడికి ఎలా వెళ్ళావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. అలా వాళ్ళందరూ అడిగిన ప్రశ్నలకు అయితే పద్మావతి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా నించొని ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి ఆ నీచుడు కోసం ఎలాగైనా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎలాగైనా తెలియాలి, వాళ్ళకి నిజం చెప్పేస్తానని చెప్పేసి అయితే అనుకుంటూ అలా నిజం చెప్పబోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి నువ్వు ఉండు నేను చెప్తాను కదా అని చెప్పేసి అయితే పద్మావతిని ఆపేసి తను ఏదో ఒక అబద్ధం అయితే చెప్పేస్తూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే ఏంటి సారు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు అబద్ధం చెప్తున్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళకి అబద్ధం చెప్పవలసిన అంత అవసరం ఏంటి, వీళ్ళకి నిజం చెప్పేయచ్చు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ పద్మావతి అయితే విక్కీ వైపు చూస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న విక్కీ మాత్రం వాళ్ళ అక్క కోసం ఆలోచించి అబద్ధం అయితే చెప్తూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే ఎందుకు విక్కీ గారు ఇంత అబద్ధం ఆడుతున్నారు, నిజం చెప్పొచ్చును కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.